వెల్కమ్ టు పిఐటి వైజాగ్. ఆంధ్రప్రదేశ్ డిగ్రీ అడ్మిషన్స్ గురించి ఆల్రెడీ మనం ఫేజ్ 1 అప్లై చేసాం కదా. వాటికి మీరు సీట్ అలాట్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను. రైట్. సో మీకు ఆల్రెడీ ఇక్కడ లాగిన్ స్క్రీన్ ఉంటుంది, సైన్ ఇన్. మీ మొబైల్లో ఆల్రెడీ కూడా యూజర్ నేమ్, పాస్వర్డ్లు, అప్లికేషన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఉంటాయి ఆల్రెడీ. అవి ఫిల్ చేయండి. అలాగే మీ యొక్క మీకు పర్సనల్గా పాస్వర్డ్ ఒకటి వచ్చి ఉంటుంది మీకు. సో మీరు లాగిన్ స్క్రీన్ క్లిక్ చేయగానే మీకు ఇన్వాలిడ్ పాస్వర్డ్ చూడండి. ఇక్కడ మీరు అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ కన్ఫర్మేషన్ 2 ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. మీకు కనుక ఒక సీటు మీకు వచ్చిన ఆర్డర్ కరెక్ట్గా అంటే అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ చేయగానే మీకు నచ్చిన కాలేజే వచ్చింది అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది దీంట్లో హాల్ టికెట్ నెంబర్ ఏంటి, అప్లై చేసింది ఏంటి, నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, ఆప్షన్స్ ఎక్సైజ్డ్ బై ద క్యాండిడేట్ బై ద ప్రొసెస్డ్ బై ద బ్యాంక్. ఇవన్నీ మీకు ఆల్రెడీ కింద కాలేజ్ నేము, కాలేజ్ అడ్రస్ అండ్ దాని తాలూకు కోర్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాయి మీకు ఇక్కడ. సో ఒకవేళ చూడండి, టోటల్ ఫీ దీంట్లో మీరు కాలేజీ ఎంత ఫీని ఇక్కడ ఫిక్స్ చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అండ్ అలాగే క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ రీఎంబర్స్మెంట్, ఓకే, నీడ్ నాట్ పే ఎనీ ఫీ. అంటే మీరు ఇంకా అసలు ఫీ పే చేయాలా వద్దా అనేది క్లియర్గా ఈ అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది. సో దాంట్లో మీకు ఓకే గవర్నమెంటే పే చేస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ మీ దగ్గర నుంచి ఎలాంటి అమౌంట్ కూడా మీరు వాళ్ళు కట్టించుకోరు. నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఫీ. నెక్స్ట్, ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీఎంబర్స్మెంట్ అండ్ హీ హ్యాస్ టు పే. అంటే మీరు కనుక రీఎంబర్స్మెంట్ కింద రాలేదు అంటే మాత్రం మీరు అక్కడ డైరెక్ట్గా మీరు ఆ ఫీని కాలేజ్లో పే చేసేసుకోవచ్చు. ఎప్పుడు మీరు అడ్మిషన్కి అలాట్మెంట్ అంటే మీరు ఇది ఓకే అని కన్ఫర్మ్ చేసుకుంటే మాత్రం మీరు అది చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, ఇచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్లో చూడండి, ద క్యాండిడేట్ షల్ డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్. మీరు కంపల్సరీగా మీకు వచ్చిన కాలేజీ కనుక మీకు కన్ఫర్మ్ అని వస్తే, ఈ కాలేజ్ మీకు ఇష్టం అయితే మీరు ఏం చేస్తారంటే ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు. నెక్స్ట్, ద క్యాండిడేట్ షల్ రిపోర్ట్ త్రూ క్యాండిడేట్స్ లాగిన్లో. మీరు లాగిన్లోకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది, అక్కడ ఓటీపీ ఇచ్చి ఓకే కొట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇఫ్ ద క్యాండిడేట్ విష్ టు రిపోర్ట్ at the allotted college shall take printout of 2 copies. 2 కాపీలు మీరు ప్రింట్అవుట్ తీసేసుకోండి. అండ్ 2 sets of photocopies of all certificates. అన్ని సర్టిఫికేట్స్ కూడా 2 sets జెరాక్స్ కాపీస్ తీసుకోండి, ఫోటో కాపీస్. అండ్ రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. అవి తీసుకొని వెళ్ళి మీకు ఎక్కడైతే ఏ కాలేజ్లో అయితే మీకు సీట్ వచ్చేసిందో ఆ సీట్ అక్కడ మీరు అలాట్ చేసుకోవాలి, వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాలేజ్తో. నెక్స్ట్, second copy of allotment order from the college which is to be retained with the candidate. అది మళ్ళీ మీకు అటాచ్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ని మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేసి మీకు ఇస్తారు. 2 కాపీలు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ ఓటీపీ విల్ బీ సెండ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. రైట్. మీకు చూడండి, ఇక్కడ రిపోర్ట్ చేసే టైంలో మీకు ఇప్పుడు ఈ కాలేజ్ మీకు ఓకే అనుకుంటే రిపోర్ట్ చేసే టైంలో మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ కొడితే చాలు.
అలాట్ అయిపోతుంది సీట్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఇఫ్ ద క్యాండిడేట్ ద సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ బై ద క్యాండిడేట్ ఈజ్ కంపల్సరీ టు రిటైన్ ద ప్రజెంట్ అలాట్మెంట్. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ 27 జనవరి లోపు కనుక మీరు ఆ సీటు అలాట్మెంట్ని మీరు ఫిల్ చేసుకోకపోతే ఆ సీట్ని క్యాన్సిల్ అయిపోతుంది మీకు. ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ రిపోర్ట్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ or does not report at the allotted college, the provisional allotment will be cancelled. క్లియర్గా ఇచ్చాడు అక్కడ మీకు, రైట్. మీరు కనుక రిపోర్ట్ చేయకపోతే ఆ సీటు అది క్యాన్సిల్ అవుతుంది. ఇఫ్ ద అకాడమిక్ అండ్ అదర్ credentials verified or found false at the latter date, the candidate admission will be cancelled. మీ అకాడమిక్ కానీ అదర్ క్రెడెన్షియల్స్ ఏవైనా ఫాల్స్ అని కనుక తెలిస్తే మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసి వాటికి క్రిమినల్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ద క్యాండిడేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. క్లియర్గా ఇచ్చాడు చూడండి. ద క్యాండిడేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. మీరు అసలు ఏ ఒక్క ఒరిజినల్ కూడా కాలేజీకి సబ్మిట్ చేయక్కర్లేదు. ఇక్కడ మెన్షన్ చేశాడు క్లియర్గానే, ఎలాంటి ఒరిజినల్స్ మీరు సబ్మిట్ చేయక్కర్లేదు. ఓకే, ఓన్లీ వెరిఫికేషన్ పర్పస్ మాత్రమే 2 సెట్స్ జిరాక్స్ తీసుకొని మీరు ఆ కాలేజెస్కి సబ్మిట్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, క్లియర్గా అయిపోయింది అక్కడ అడ్మిషన్. నెక్స్ట్ ద క్యాండిడేట్ కెన్ ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్ ఇన్ ద కాలేజ్ ఇన్స్టిట్యూట్ అండ్ కెన్ సబ్మిట్ ఓన్లీ ఫోటో కాపీస్ ఇన్ ద కాలేజ్ ఇన్స్టిట్యూట్. వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి, కానీ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత జిరాక్సెస్ మాత్రమే వాళ్ళకి సబ్మిట్ చేయండి. ఇది గవర్నమెంట్ పాస్ చేసిన రూల్, దీన్ని ఎవరైనా సరే ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్ ద క్యాండిడేట్ హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీఎంబర్స్మెంట్ షల్ పే ద టోటల్ ఫీ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్ ఓన్లీ. ఒకవేళ మీరు అనుకున్న సీట్ రాలేదనుకోండి, రాకపోతే మీరు ఏం చేస్తారంటే వెయిట్ చేస్తారు చివరి ఫేజ్ వరకు. మీరు ఫస్ట్ అలాట్ చేసుకోండి, ఆ సీట్ని రిపోర్ట్ చేసేసుకోండి, ఫస్ట్ సబ్మిట్ చేయండి ప్రజెంట్ వచ్చినది. మీరు 3rd ఫేజ్ వరకు మీరు అప్లై చేసుకోండి, అంటే 2nd ఫేజ్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఒకవేళ వచ్చిన సీటు కనుక దీనికంటే బెటర్ ఉంటే అప్పుడు దీన్ని సబ్మిట్ చేయగానే పాత సీటు మీకు క్యాన్సిల్ అయిపోతుంది క్లియర్గా. అది నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ చూడండి ఫీ, టోటల్ ఫీ మీరు కనుక రీయింబర్స్మెంట్ కింద రాకపోతే టోటల్ ఫీ పే చేసుకోవచ్చు. నెక్స్ట్ ద కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ఫైనల్ ఫేజ్. ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఫైనల్ ఫేజ్ అడ్మిషన్స్ అయ్యేంత వరకు ఎక్కడ కూడా మీరు చేయకూడదు. నెక్స్ట్ క్లాస్ వర్క్ విల్ కమెన్స్ ఫ్రమ్ 28 నుంచి క్లాస్ వర్క్లు మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో 28వ తారీఖు నుంచి క్లాసెస్ కండక్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీకు ఇప్పటివరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో ఎవరికైనా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఒకసారి కామెంట్ పెట్టండి, నేను వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకున్నవి ఒకటే గుర్తుంచుకోండి, మీరు కనుక రీయింబర్స్మెంట్కి వస్తే మీరు 1 రూపీ కూడా మీరు పే చేయక్కర్లేదు. నెక్స్ట్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరికి ఇవ్వక్కర్లేదు, బట్ తీసుకెళ్ళి వెరిఫై చేసుకొని మళ్ళీ ఇవ్వాలి. మీరు ఫోటో కాపీస్ మాత్రమే కాలేజీకి సబ్మిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అలాగే మీరు ఫీ కూడా అన్ని ఫేజ్ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాతే మీరు ఫీ పే చేసుకోవచ్చు. ఇది సో ఈ కండిషన్స్ అన్నిటినీ మీరు బాగా సెల్ఫ్ కన్ఫర్మేషన్ అని ఇదన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు అప్లై చేయడం ఎలా, కన్ఫర్మ్ మీకు వచ్చిన సీటు నచ్చితే కన్ఫర్మ్ చేసుకోవడం ఎలా అంటే ఇక్కడ చూడండి సెల్ఫ్ కన్ఫర్మ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సెల్ఫ్ కన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి స్క్రీన్ వచ్చింది. అలాటెడ్ కాలేజ్ పైన ఆల్రెడీ కాలేజ్ పేరు చూపించింది, మీకు గ్రూప్ కూడా వచ్చేసింది. ఒకవేళ చూడండి డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ దిస్ సీట్ అలాటెడ్ అని ఇక్కడ మీరు ఎస్ అనే బటన్ కనుక క్లిక్ చేస్తే, ఎస్ అని కన్ఫర్మ్ చేస్తే, ఎస్ అని చేస్తే మాత్రం మీ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ అని కొట్టి చూడండి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది మీరు రైట్. సో ఆ ఓటీపీ వచ్చి ఇక్కడ సబ్మిషన్ కింద స్క్రీన్ డూ యూ వాంట్ ఎస్ అని కొట్టగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి కింద ఎస్ అని సబ్మిట్ చేయగానే మీరు సెల్ఫ్ కన్ఫర్మేషన్ సీట్ కన్ఫర్మ్ చేసుకున్నట్టు. సో అప్పటి వరకు కూడా
మీకు సీటు కన్ఫర్మ్ అవ్వనట్టు. సో ఎవరైతే కొత్తగా ఫ్రెష్గా అప్లై చేశారో వాళ్ళు దయచేసి 27th లోపు మీరు సీటుని కన్ఫర్మ్ చేసేసుకొని హ్యాపీగా మీకు ఒకవేళ నచ్చిన కాలేజ్ రాకపోయినా సరే ముందు ఈ సీటుని కన్ఫర్మ్ చేసుకొని తరువాత సెకండ్ ఫేజ్లో అప్లై చేసుకొని మంచి కాలేజ్ వస్తే అప్పుడు దానికి అప్లై చేస్తే ఇది ఆటోమేటిక్గా మీకు క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? సో ఈ విధంగా మీరు ప్రొసీజర్ని స్టార్ట్ చేసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకొని మీకు నచ్చిన కాలేజెస్లో మంచి సీట్ని తెచ్చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.